అందరికీ వందనాలండి. కొంతమంది క్రైస్తవుల ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రార్థనలో కొత్త కొత్త పదాలు వెతుకుతూ లేదా కొత్త కొత్త ప్రార్థనలు కొత్త కొత్త ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త పదాలు ప్రార్థనలో పెడతా ఉంటారు. ఎగ్జాంపుల్గా మహాగణుడా అని, మహోన్నతుడా అని, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. చేయడం తప్పలేదు, ఆయన ఔన్నత్యాన్ని పొగడడంలో తప్పలేదు. కానీ మనము హృదయంలో పరిశుద్ధత లేకుండా, మన తలంపుల్లో ఆలోచనలో పవిత్రతలు లేకుండా మనము ఎంతగా ఆయన స్తుతించినా, ఆయన్ని ఎంత కొన్ని కొత్త కొత్త పదాలు యాడ్ చేసినా ఆయన అంగీకరించాడండి. మనము పరిశుద్ధంగా, యథార్థంగా, నిర్దోషంగా, నిష్కల్మషంగా ఆయన కోరుకున్న రీతిలో పవిత్రమైన చూపులతో, పవిత్రమైన ఆలోచనతో, తలంపులతో ఉన్నామనుకోండి, తండ్రి అని పిలవగానే ఆయన ఆలకిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. ముందు మీకు అక్కడగా ఉన్నవో ఆయనకు తెలుస్తుంది. సో కొత్త కొత్త పదాలు ఎత్తుక్కోకుండా ముందు మనము మన బ్రతుకులను సరిచేసుకుంటూ ఆయనకి విధేయులుగా జీవించాలని జీవిస్తూ అప్పుడు ప్రార్థిద్దామని అందరిని కోరుకుంటూ అందరికీ వందనములు.